ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. తన తల్లిని అవమానించారు అని చెప్పి మండలిలో లోకేష్ ఆవేదనకు ఎమ్మెల్సీ బొత్స కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఆనాటి చర్యల్ని సమర్థించలేదు అని చెప్పి. బహుశా బొత్స అయితే అప్పుడు అసెంబ్లీలో కామ్గా ఉండవచ్చు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది చాలా ఇదిగా మాట్లాడారు. వల్లభనేని వంశీ అనుకుంటా ఈ కామెంట్ చేసింది గతంలో. అంటే అలా మాట్లాడడాన్ని ఎప్పుడూ కూడా తప్పు అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్ కానీ మాట్లాడలేదు సార్. కానీ బొత్స ఇప్పుడు అంటూ ఉన్నారు ఆనాటి చర్యల్ని మేము సమర్థించలేదు అని చెప్పి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ బొత్స కాదు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. శాసన మండలి ఎమ్మెల్సీ మనసుగా మనం తీసుకుంటే ఆయన సమర్థించిందా లేదా అనే అంశం వస్తుంది. కానీ లోకేష్ అన్నది ఎమ్మెల్సీ బొత్సతో కాదు, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత, అఫీషియల్లీ అపోజిషన్ లీడర్. జగన్మోహన్ రెడ్డికి అఫీషియల్గా అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు అసెంబ్లీలో, కానీ బొత్స సత్యనారాయణకు అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా ఉంది. సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి లోకేష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభాపక్ష నేతకు మధ్య వాదన. సో అందువల్ల ఇష్యూ బొత్స సమర్థించాడా సమర్థించలేదా అన్నది లోకేష్ ప్రస్తావిస్తున్నాను అనుకోను. లోకేష్ ప్రస్తావిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా బొత్స ఉన్నాడు కనుక బొత్సను అడుగుతున్నాడు తప్ప బొత్స సత్యనారాయణ సమర్థించకపోవడం ఇష్యూ కానే కాదు కదా. ఆ రోజు ఆయన ఉన్నాడా లేడా, ఆయన సమర్థించిందా లేదా, ఆయన కామ్గా ఉన్నాడా అనేది అసలు ఇష్యూనే కాదు, కాంటెక్స్టే కాదు. జగన్మోహన్ రెడ్డి సమర్థించలేదా, బహుశా బొత్స కూడా అన్నది తాను సమర్థించలేదని కాదు ఆయన అన్నది, తన పార్టీ సమర్థించలేదని ఆయన చెప్పేది, తమ నాయకుడు సమర్థించలేదని బొత్స అంటున్నాడు. అది వ్యక్తిగతం కాదు. అక్కడ బొత్స ఇచ్చిన రిప్లై కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పార్టీ అండ్ హిస్ లీడర్. సో వ్యక్తిగతంగా ఎందుకు ఇస్తాడు ఆయన తెలియదా. సో అందువల్ల బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేతగా తాను తమ నాయకుడు తమ పార్టీ ఆనాటి ఘటనల్ని సమర్థించలేదు అన్నాడు. ఓకే, నిజంగానే సమర్థించలేదు. ఈ మాట జగన్మోహన్ రెడ్డితో అనిపించండి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఒక్క రోజైనా ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత కానీ ఈరోజు కూడా కానీ నేను ఆనాడు సమర్థించలేదు, మీరు కావాలంటే ఎక్కడైనా నేను సమర్థించినట్టు ఉందా చూడండి, కానీ నేను ఆ రోజు ఉపేక్షించాను, ఉదాసీనంగా ఉన్నాను, అది కూడా పొరపాటే అని ఒక మాట చెప్పమనండి, రిగ్రెట్ వ్యక్తం చేయమనండి. సభా నియమాలు సాంప్రదాయాల్లో ఇది మంచిది కాదు, ఎస్ ఐ రియలైజ్ ఇట్, కానీ ఆ రోజు మా వాళ్ళని నేను అంతర్గతంగా మందలించాను, పోనీ అది కూడా చెప్పచ్చు. బహిరంగంగా మందలించకపోవచ్చు, కానీ బహిరంగంగా మందలించాల్సి ఉండే. ఇలా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వచ్చు, కానీ ఇంతవరకు దానిపైన జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వలేదు కదా. సో అందువల్ల తమ సభ్యులు మాట్లాడినా అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండో అని ఇప్పుడు ఆరోపణ కాదు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని ఎవరు ఆరోపించలేదు కదా. కానీ సభానాయకుడిగా తన బాధ్యత, తాను అక్కడ ఉన్నాడో లేడో నాకు గుర్తులేదు ఆ సమయంలో. ఉన్నారు సార్, సభలోనే ఉన్నారు, ఉన్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు. కొడాలి నాని ఆయనను చూస్తూనే మాట్లాడారని కూడా మనకు మీడియాలో వచ్చింది. బట్ ఏదైనా ఆ రోజు ఉన్నప్పుడు తాను ఒకవేళ గమనించలేదు అనుకుందాం, వాదనకైనా వెంటనే ఈ వివాదం అయ్యి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకొని సభలోనే ఆయన బయటకు వెళ్ళినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తూ ఇది పద్ధతి కాదు, మీరు అన్న నిజం, మీ ఆవేదన నేను ఒప్పుకుంటాను, మా సభ్యులు ఒకవేళ నేను గమనించలేదు, మా సభ్యులు ఒకవేళ మిమ్మల్ని అంత మాట అని ఉంటే దాన్ని ముక్త కంఠంతో ఖండించున్నాను, నేను స్పీకర్కి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక విచారణ బృందాన్ని ఏంటి జాయింట్ రెండు పార్టీల సభ్యులతో కలిసి ఆ ఫ్యాక్ట్స్ను మనం సీసీటీవీలు తీద్దాం, ఫ్యాక్ట్స్ స్టడీ చేద్దాం, నిజంగానే అని ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన నేను చర్యలు తీసుకుంటాను అని ఉంటే అయిపోయింది కదా, చాలా హుందాగా ఉండేది కదా. సో అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉదాసీనంగా ఉన్నాడు, ఉపేక్షించున్నాడు. ఆ రోజు ఘటనల్ని కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ కళ్ళల్లో ఆనందం కొరకే చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆనందించాడు, ఎంజాయ్డ్ ఇట్ కదా. ఖండించకపోవడం అంటే ప్రోత్సహించడమే కదా, ఖండించకపోవడం చర్యలు తీసుకోకపోవడం ప్రోత్సహించడమే కదా. సో వాళ్ళపైన అందుకే లోకేష్ నిన్న మాట్లాడింది, మరి వాళ్ళు టికెట్లు ఇచ్చారు కదా సమర్థించడం కాదా అన్నాడు. ఇంకా టికెట్ల గురించి మాట్లాడాడు, నేనైతే టికెట్లు కూడా మాట్లాడాను. టికెట్లు చాలామంది ఇస్తారు, ఏముంది రాజకీయాల్లో
ఇప్పుడు వాళ్ళ నేను మనిషి మళ్ళీ టీడీపీలో వచ్చినా మళ్ళీ టికెట్లు ఇస్తారు. రాజకీయ పార్టీలు ఏమున్నది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తారా లేదా, మళ్ళీ కలవలేదా రెండు పార్టీలు. సో చంద్రబాబు నాయుడు మోడీ మీ మామకు వెంట పోటు పోవడంలో మీరు సీనియరు, మీరు పోలవరం ఏటీఎంగా మార్చారు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ కలవలేదా. రాజకీయాల్లో వ్యక్తిగత అవమానాలు చేసిన వాళ్ళు కూడా కలుస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుపుకుంటారని చెప్పలేను, కానీ రాజకీయ అవసరాల కొరకు అన్నీ వదిలేస్తారు. రాజకీయాల్లో తమ రాజకీయ అవసరమే ఉందనుకుందాం, ఆ వ్యక్తిగత అవమానాలు వదిలేస్తారు. అందుకే నేను మోడీ ఉదాహరణ, చంద్రబాబు నాయుడు ఉదాహరణ చెప్పాను. ఇద్దరు ఒకరికొకరు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా కూడా మళ్ళీ కలవలేదా. సో రాళ్ళు విసురుకున్నారు కలవలేదా, నల్ల జెండాలు చెప్పుకున్నా కలవలేదా. అందువల్ల అది ఇష్యూ కాదు, టికెట్లు ఇవ్వడం ఇష్యూనే కాదు. టికెట్లు ఇస్తుంటారు, అది సమస్య కాదు. తెలుగుదేశమే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఏమన్నా వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు, మేము అనాలని అనలేదు, జగన్ మాత్రం అనిపించాడు, వాళ్ళు పాపం ఆయన పార్టీలో ఉండే వరకు అలా అన్నారు, కానీ ఆయన వ్యక్తిగతంగా లేదని వారు రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. కానీ అన్నిటికన్నా దానికన్నా ముఖ్యం ఏంటి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇప్పటి వరకు దానిపైన వ్యాఖ్యానం కానీ వివరణ కానీ చేయలేదు, ఆ ఘటనల్ని ఖండించలేదు, ఆ ఘటనల పట్ల విచారాన్ని వ్యక్తం చేయలేదు. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమర్థించినట్లే. సమర్థించలేదు అని ఇప్పుడు బొత్స వివరణ ఇవ్వకపోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఒక రకమైన ఆలోచన, అయ్యో ఎందుకు ఆ పని చేసినాం, అది మనం మెడకు చుట్టుకుంటుంది కదా అని. చరిత్రలో జరిగిన తప్పిదాలు మెడకు చుట్టుకుంటాయి, ఎందుకు చుట్టుకోవు. సో చరిత్రలో తప్పిదాలు చేయకుండానే జాగ్రత్త పడాలి. నీ చరిత్రలో జరిగి తప్పిదాలు చేస్తే అవి జీవితం అంతా వెంటాడుతూనే ఉంటాయి కదా, అది వ్యక్తి చరిత్ర అయినా పార్టీ చరిత్ర అయినా. ఇప్పుడు అంటూ ఉన్నారు సార్ కూటమి నేతలు, కర్మ ఫలితము, చేసిన కర్మను ఎవరు ఇది చేయలేరు అని చెప్పి. రాజశేఖర రెడ్డి ఉదాహరణ కూడా ఉంది మీకు. నా గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు విషయంలో రాజశేఖర రెడ్డి ఒక అభ్యంతరకరమైన కామెంట్ వచ్చింది, నీ తల్లికి ఎందుకు పుట్టావా యాక్చువల్గా. సో దాని తర్వాత దానిపైన విత్డ్రా చేసుకున్నట్టు గుర్తున్నాను. విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆయన విచారం వ్యక్తం చేసి విత్డ్రా చేసుకున్నాడు, సభలోనే చేసుకున్నాడు. అందువల్ల సో రాజశేఖర రెడ్డి ఆ హుందాతనం ప్రదర్శించాడు కదా, ఇప్పుడు దాన్ని ఎవరు గుర్తు చేస్తలేరు కదా. ఇప్పుడు మనిషి భావోద్వేగాలకు గురయ్యో ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా ప్రవర్తించవచ్చు. ఎవరైనా మానవుల్లో గనక రసరక్త మాంసాలతో కూడిన శరీరాలు కలిగిన వాళ్ళం గనక మనం ఏమీ అతీతము, మానవ సహజమైన భావోద్వేగాలకు అతీతము అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరమైనా ఏదో సందర్భంలో పొరపాటున ఒక మాట అనే అవకాశం ఉంటుంది, పొరపాటు గ్రహపాటు ఏ పాట అయినా కానీ అట్లీస్ట్ తర్వాతైనా మనం రియలైజ్ కావాలి, ఇది నేను చేసింది పొరపాటు, ఆ మాట అన్ని ఉండాల్సింది కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆ మాట ఏదో అన్నాడు, దాని అర్థం ఏంటి అనే విశ్లేషణలు అన్నీ వచ్చాయి, కానీ తర్వాత క్లోజ్ ఇట్ కదా. సో ఆ విచారణ వ్యక్తం చేశాడు, దట్ చాప్టర్ హాజ్ ఎండెడ్. ఈ పని రాజశేఖర రెడ్డి లాగా జగన్ చేసి ఉంటే ఆయన గౌరవం పెరిగేది, ఈ కాంట్రవర్సీ కూడా ఎండెడ్. ఒక రకంగా మీరు లోకేష్ బయట చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి లోకేష్ తన సర్వశక్తులు ఓడటానికి ఒక కారణం ఇది. అంత కసి, ఇప్పుడు మనిషిని వ్యక్తిగతంగా అవమానిస్తే కసి ఉంటుందా ఉండదా? చాలామందికి అర్థం కాదు. వ్యక్తిగతంగా అవమానిస్తే అందరూ పిరికి వాళ్ళగా చేతులు ముడుచుకొని కూర్చోరు. వ్యక్తిగతంగా అవమానిస్తే అంతకన్నా 1000 రెట్లు కసితో పనిచేస్తారు. నేను చాలాసార్లు నా అనుభవం చెప్పాను, నన్ను ట్రోల్స్ పిచ్చిగా మాట్లాడితే నేను ఎక్కడ చేతులు ముడుచుకొని భయపడను, ఇంకా 1000 రెట్లు కసితో మాట్లాడతాను. సో ఎవరైనా అంతే, హ్యూమన్ బీయింగ్స్. కొంతమంది మాత్రమే భయపడతారు, చేతులు ముడుచుకొని కూర్చుంటారు, అయ్యో ఇంకెక్కువ అంటారేమో అని. ఇప్పుడు మీకు లోకేష్లో కూడా కసి కనబడుతోంది. లోకేష్లో ఏంది, చంద్రబాబు నాయుడులో కసి కనబడింది, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ తప్పిదాలు, డెవలప్మెంట్ పైన కేంద్రీకరించకపోవడం, అమరావతిని పక్కకు పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అవమానించడం, ఆయన జైలుకు పంపడం తెలుగుదేశం పార్టీలో ఊహించని కసిని పెంచింది. వైసీపీలో ఆ కసితో రాజకీయ కార్యకర్తలు పనిచేయలేదు, ఎందుకంటే కార్యకర్తలకు ప్రజలకు కనెక్ట్ పోయింది. ఆ కనెక్ట్ వాలంటీర్లను చూసుకున్నారు, బటన్లను చూసింది. సో జగన్మోహన్ రెడ్డి ఏమో తన పార్టీ కార్యకర్తలలో కసి లేకుండా చేశాడు. కారణం ఏంటంటే ప్రజలతో సంబంధాలు కార్యకర్తలకు తెగిపోయినాయి. కార్యకర్తలకు ప్రజలకు మధ్య వాలంటీర్లు వచ్చారు, కార్యకర్తలకు ప్రజలకు మధ్య సచివాలయం వచ్చింది, కార్యకర్తలకు ప్రజలకు మధ్య బటన్ వచ్చింది, నొక్కుతున్న బటన్ వచ్చింది. ఈ 3 వచ్చాక సంబంధం ఎక్కడిది?
దీనికి భిన్నంగా తమ నాయకుడిని అవమానించిన వ్యక్తిగతంగా, తమ నాయకుడిని జైలుకు పంపాడు, మా తల్లిని అవమానించారు, మా తండ్రిని జైలుకు పంపాడన్న కసి లోకేష్లో, చంద్రబాబు నాయుడులో, సగటు టీడీపీ కార్యకర్తలు కదా. అందుకే మీరు గమనించండి, ఈ మధ్య ఎన్నికల్లో దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం అభిమానులు కూడా, ఈవెన్ కొన్ని కంపెనీలకు CEO స్థాయిలో ఉన్న వాళ్ళు, ప్రతిరోజు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళకు కూడా తమ పనులు వదిలేసి పర్సనల్గా వచ్చారు. హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల మంది వెళ్ళిపోయి మీరు ఓట్లేశారు. ఎందుకు వచ్చారు? ఒక సగటు తెలుగుదేశం అభిమాని చావో రేవో అన్న ఫీల్ అయ్యారు. దీని సంగతి తేల్చాల్సింది. ఎందుకంటే అంత కసి జగన్మోహన్ రెడ్డి చర్యల వల్లనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం అది. అంత కసితో పనిచేయరు. సాధారణ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు కదా. మీరు ప్రపంచంలో ఎక్కడ తెలుగుదేశం అభిమానం ఉన్నా, ఈవెన్ సునీతా విలియం తెలుగుదేశం అభిమానం అయినా బహుశా ఆమె స్పేస్ షటిల్కి వెళ్ళి దూకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పాల్గొన్నదేమో. అందుకే సహించలేకపోయారు. ఒక చిన్న ప్రశ్న కూడా తెలుగుదేశం పైన ఎవరైనా వేస్తే ఊగిపోయారు. ఎందుకంటే కారణం అదే, వాళ్ళకి అంత కసితో పోరాడుతున్నారు కనుక ఏ చిన్న డిస్ట్రాక్షన్, డైవర్షన్ కూడా అంగీకరించలేకపోయారు. సో ఆ ప్రాసెస్ మీకు క్లియర్గా కనబడుతోంది కదా ఈ ఘటనల నేపథ్యంలో.